దొరలు భారతదేశాన్ని పాలిస్తున్న రోజులివి. దొరల పాలనలో సామాన్యులు పలు ఇబ్బందులు పడుతున్నారు. స్వతంత్రం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి. తామే దేవుళ్ళమని చెప్పుకునే అధికారులు ఎందరో ఆ రోజుల్లో మనకు తారసపడతారు. వారి చెర నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అని ఎదురు చూసేవారు. భగవంతుణ్ణి నమ్ముకొని ఆయనే అన్నీ చూసుకుంటాడని నమ్మేవారు ఉన్నారు. అధికారం తప్పితే భగవత్ సాక్షాత్కారంపై నమ్మకం లేని అధికారుల మధ్య తులసి మొక్క వంటి ఓ అధికారి కూడా ఉన్నాడు. ఆయన పేరే పీటర్. నాటి మదురై జిల్లాకు కలెక్టర్గా పనిచేస్తున్నాడు. మదురై కేంద్రంగా కార్యాలయం ఉండడంతో ప్రతిరోజు అమ్మవారి ఆలయం మీదుగా గుర్రంపై ఆయన ఆఫీస్కి వెళ్తుండేవాడు. అలా వెళ్లే సమయంలో అమ్మవారి ఆలయం వద్దకు రాగానే గుర్రం దిగి కాళ్లకు వేసుకున్న జోళ్లను తొలగించి ఆలయం లోపలికి వెళ్ళి మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కరించి వెళ్తుండేవాడు. ఇది తన దినచర్యలో భాగంగా మారిపోయింది. ఎంత అత్యవసర పనులు ఉన్నా దినచర్యను మార్పు ఉండేది కాదు. అమ్మవారికి రోజు నమస్కరించడం వలన ఆయనకు అమ్మపై అపారమైన భక్తి ఏర్పడింది. ఆ భక్తి అతన్ని ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడేలా చేసింది. ఓ రోజు మదురైలో ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద వర్షం కురిసింది. ఆ వర్షం ధాటికి ఇల్లు చెరువులు ఏకమయ్యాయి. గాలి విపరీతంగా వీస్తుండడంతో చెట్టు విరిగి పడుతున్నాయి. ఇక పెద్ద పెద్ద ఇల్లు సైతం కుప్పకూలిపోతున్నాయి. ఆ సమయంలోనే ఓ మహిళ బంగారు ఆభరణాలు, నుదుటిపై పెద్ద కుంకుమ బొట్టు, పెద్ద పెద్ద కళ్ళతో చిరునవ్వు నవ్వుతూ పీటర్ ఇంట్లోకి వచ్చింది. పీటర్ ఆమెకు చూసి ఎవరమ్మా మీరు అని అడుగుతారు. అమ్మ ఆయన్ను చూసి నవ్వుతూ పీటర్ రా బయటకు వెళ్దామని పిలుస్తోంది. ఆ పిలుపులోని మాధుర్యాన్ని, వాత్సల్యాన్ని గ్రహించి ఆమె వెంట చెప్పులు లేకుండానే వెళ్తాడు. బయట జోరుగా వాన కురుస్తోంది. అయినా అమ్మ వెంట బయటకు వస్తాడు. అలా బయటకు రాగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ ఇల్లు కుప్పకూలిపోతోంది. శబ్దానికి భయపడి వెనక్కి తిరిగి ఇంటి వైపు చూస్తాడు. ఇల్లు కూలిపోయి ఉంటుంది. ఆశ్చర్యంతో ముందుకు చూస్తే అమ్మ కనిపించదు. వచ్చింది సాక్షాత్తు అమ్మవారి అని గ్రహిస్తాడు. తనను ఈ సంకట స్థితి నుంచి బయటపడేసేందుకు ఇలా వచ్చి ఉంటుంది అని అనుకుంటాడు. మరుసటి రోజున పీటర్ అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడి పూజారులతో జరిగిన విషయం చెబుతాడు. అమ్మ పాదరక్షలు లేకుండా వచ్చిందని, అమ్మకు తాను బంగారు పాదరక్షలు తయారు చేయించి ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా ఆలయ అధికారులతో చెబుతాడు. ఆ విధంగా పీటర్ మధుర మీనాక్షి అమ్మవారికి బంగారంతో చేసిన పాదుకలు, దాని మీద 412 రూబీస్, 72 ఎమరాల్డ్స్, అలాగే 80 వజ్రాలను పొదిగిన తొడుగులను అమ్మవారికి సమర్పిస్తాడు. పాదుకలు అందజేసిన పీటర్ పేరు మీదుగా పీటర్ పాదుకలు అని పిలుస్తారు. ఆలయంలో ప్రతి ఏడాది జరిగే చిత్ర పండుగ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తికి పీటర్ సమర్పించిన పాదుకలను అలంకరిస్తారు. మతంతో సంబంధం లేదని, భక్తితో ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా అమ్మను ఆరాధించవచ్చని చెప్పడానికి ఈ సంఘటనే ఒక నిదర్శనం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.